అదాని కాళ్ళు పట్టుకుండు చీకట్లో కోహినూర్ హోటల్కి వెళ్ళి 4 గంటలు అదాని కాళ్ళు పట్టుకోలేదా? అదాని గజ దొంగ అని ఇప్పుడు తెలిసిందా? అదాన్ని కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలే. నేషనల్ హైవే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మైక్రోసాఫ్ట్ 31,000 కోట్లతో పెట్టుబడులు తెస్తే అవి అదాని డేటా సెంటర్లు అని చెప్తుండు. చిట్టినాయుడికి చిప్పు దొబ్బింది. ఎంత మాట అన్నావు? చిట్టినాయుడికి చిప్పు దొబ్బింది అని ఎంత పెద్ద మాట అన్నావు? అంటే ఆయనకు బుర్రే లేదా? ఆయనకంటూ మెదడు ఉన్నదా? మెదడే లేదా? అట చిప్పే దొబ్బిపోయింది. ఆయన కంప్యూటర్ అనుకున్నారా కేటీఆర్ గారు? కంప్యూటర్లో చిప్పు దొబ్బినట్టు ఆయనకు బ్రెయిన్ లేదన్నట్టు ఎట్టిగానే తీసి పడేసినవేంది? 4 గంటల పాటు కోహినూర్ హోటల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు అదే అదాని కాళ్ళు పట్టుకున్నాడట. మరి గన్ని గంటలు పట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఏమన్నా 1,00,000 కోట్లు ఇస్తానన్నాడా తెలంగాణకు? లేదా తెలంగాణలో ఉన్న పేదల బతుకులు మారుతానన్నాడా? గింతగానం కాళ్ళు పట్టుకునేది. ఇక్కడ విచిత్రం ఏం తెలుసా? స్కిల్ యూనివర్సిటీ అని ఉన్నది కదా, స్కిల్ యూనివర్సిటీకి అదాని గారు 100 కోట్ల విరాళం ఇచ్చిందని అన్ని పేపర్లు తాటికే అంత అక్షరాలతో రాసింది. ఒక్క దెబ్బకు మొన్న 100 కోట్ల రూపాయలు వెనకకి ఇచ్చేస్తాం అన్నట్టు ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఆ 100 కోట్లు వచ్చి పుణ్యానికి ఏలే రామంచపేటనా అది ఏం పేట అది, అక్కడ మనోనికి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు. అదంతా మన దగ్గరికి వచ్చింది. వీళ్ళ కథలన్నీ బయటపడ్డాయి. ఎంత దొంగలు వీళ్ళు. ఇది అదాని సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్ రామన్నపేట, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్. ఎన్విరాన్మెంటల్కి సంబంధించి, ప్రకృతికి సంబంధించి, వాతావరణానికి సంబంధించి ఇంకా క్లియరెన్సే రాలే, పెండింగ్లో ఉన్నది అది. ఇక ఇక్కడ ఎన్విఓ సిగ్నిడ్ డ్యూరింగ్ అని ఇచ్చి దావోస్లో చేసుకున్నారు ఈ ఒప్పందం. దావోస్ పర్యటన అని ఇక్కడ నుండి ఫ్లైట్ ఛార్జీలు వేసుకొని 100 మందిని తీసుకొని రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి 20-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్లో ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. దేనికి? సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్ ఇన్ తెలంగాణ. డీటెయిల్డ్ ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ 6 మిలియన్ గ్రిడ్డింగ్ యూనిట్ రామన్నపేట has been submitted to government. Public hearing for environment clearance 23/10/2024. ఇది ఎప్పుడు జరిగింది? 10వ నెల 23వ తారీఖు, గత నెలలో. దావోస్కి ఎప్పుడు పోయిన వీళ్ళంతా? 5 నెలల క్రితం పోయిన దావోస్కి, 5-6 నెలల క్రితం పోయినట్టున్నారు దావోస్కి. ఇక అక్కడ జరిగింది తతంగం అంతా. ఇట్లా సిమెంట్ ప్లాంట్ కూడా కోడంగల్లో, మళ్ళీ సిమెంట్ ప్లాంట్ తోటి ఉన్నది. ఇట్లా అసలు వీళ్ళు ఏమేమి పెడతా ఉన్నదని మొత్తం డేటా ఇది. లాజిస్టిక్స్ పార్క్స్ అట, డ్రై పోర్ట్ అండ్ రామన్నపేట, డాటా సెంటర్ కాంప్లెక్స్ ఎట్ ముచ్చెర్ల. 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చిండట. వీడేదో దానకర్ణుడు అదాని అంటాడు, వచ్చి పుణ్యానికే ఇచ్చిపోతాడు తెలంగాణకు. అప్పటికే అందరం అనుకున్నాం వీడు 100 కోట్లు ఇచ్చుడేంది, పిల్లికి పిలిచి బిచ్చమేయని మొఖాలు ఇవి. పేదోళ్ళను కనీసం వృద్ధిలోకి తేవాలని ఆలోచన లేని, సంపదను దోచుకోవాలనుకునే వర్గాలకు సంబంధించిన మనుషులు వీడు 100 కోట్లు ఎట్లు ఇస్తాడు అనుకుంటే గీది సిమెంట్ గ్రిడ్డింగ్ పెట్టుకున్నందుకు 100 కోట్లు ఇచ్చిన వాడు ఒట్టిగా. ఒప్పందాలు కూడా అయిపోయినాయి, ఇవి ఒప్పందాలు అయిపోయినాయి. పైకి 100 కోట్ల విరాళం అని చెప్పి వాడు ఎన్ని వేల కోట్లకు ప్లాన్ వేసిండో, ఎన్ని వేల కోట్లు, అది 10,000 20,000 కోట్లు ఉండొచ్చు. ఇక వాటిని మొత్తం ఇక్కంచెల్లి దోసుకొని నునుపు పట్టి పోతాడు. ఇక ఇది కాదు రేవంత్ రెడ్డి గారు. దీని మీద బీఆర్ఎస్ కొట్లాడుతుంది. దీని మీద నోరు పెద్దగా చేసి కేటీఆర్ నిన్ను జైలు ఎత్తాం, హరీష్ రావు నిన్ను జైలు ఎత్తాం. ఎందుకంటే ఇలాంటి దొంగ పనులన్నీ వాళ్ళు బయట పెడతాను కాబట్టి ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళని జైలు ఎత్తి ఇది వెళ్ళిపోయి నెల రోజులు అవుతుంది. ఇంతవరకు ఆర్డర్ కాపీ బయటికి రాలే, ఈ ఒప్పంద పత్రాలు బయటికి ఇడిచిపెట్టలే. నెల రోజులుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంటర్నేషనల్ సంబంధించి మోసగాంతో, ఇంటర్నేషనల్గా మోసగాడేవాడు వాంతో ఒప్పందం చేసుకున్న ఈ ఒప్పంద పత్రాలు నెల రోజులుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టిందంటే ఇక వీళ్ళు ఎంత మోసగానో మీరు అర్థం చేసుకోండి. దీని మీద ఒక్కడు మాట్లాడలే, నీ మలిగాడు మాట్లాడలే, నీ రగ్గాడు మాట్లాడలే, ఇంకా సోకాళ్ళు ఉన్నాయి కదా బిగ్ టీవీ
స్మాల్ టీవీ ఇన్ని ఉన్నాయి కదా, ఎవడు దీని గురించి మాట్లాడిన వాళ్ళు లేడు. మళ్ళా సుక్కం పోసలు లెక్క, నిజాయితీ పరు లెక్క, మాకు అదాని పాపిష్టి సొమ్ము మాకు వద్దు, అదాని పాపిష్టి సొమ్ము మాకెందుకు, 100 కోట్లు వెనకకి ఇచ్చేస్తాను, రద్దు చేసుకున్నాం అని వెనకకి ఇచ్చేసాను. ఎందుకంటే ఈ దొంగతనం బయటపడే వరకు అవి వెనకకి ఇచ్చేసాను. రాహుల్ గాంధీ చెవులు బిన్నట్టున్నాడు. నేనేమో ఇక్కడ వాంతోటి కొట్లాడుతానా, నువ్వేమో అక్కడ వాంతోటి సంకల చేసుకొని తిరుగుతా అంటివి. ఇది నా సిగ్గుపోవట్టే, ఏమని ముఖం ఎత్తుకొని తిరగాలి ఈ దేశంలో, నేను పోయి రద్దు చేసుకోపో అంతే. గప్పుడు వచ్చి మాకు వద్దు 100 కోట్లు అని విశ్లేషింది. ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్ని కథలు పడ్డా ఈ రోజు కాకపోతే ఏదో రోజు తెలుస్తూనే ఉంటుంది. మీరు దీన్ని దాయాలని, ఇవన్నీ ఏదో ఒకటి చేయాలని, మసిపూసి మారగాయ చేయాలని చేస్తే బాగుండదు. ఇంకా అమిత్ షా కొడుకుతోటి కూడా ఉన్నది ఒకటి ఒప్పందం, అది కూడా ఏదో రోజు బయటపడుతుంది. అమిత్ షా కొడుకుతోటి కూడా